అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు సో అసలు వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు? ఇది అందరూ వెళ్ళొచ్చా? కష్టతరమైన ట్రిప్పా? ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మాకు? భగవంతుడు మంచులింగాకార రూపంలో కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. సాక్షాత్ పరమశివుడే తానే స్వయంగా 30,00,000 పైచిలుకు శైవ క్షేత్రాలకు నిలయం భారతదేశం. అమర్నాథ్ యాత్రకి ఉన్నటువంటి విశిష్టత మరి ఈ యాత్ర కూడా కనిపించదు. కారణం ఏంటి అంటే సాక్షాత్ పరమేశ్వరుడి మంచులింగాకార రూపంలో పార్వతీ గణేశ స్వామి యొక్క సమేతంగా మనకు కనిపించేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం అమర్నాథ్. మంచు కొండల్లో, వెండి కొండల్లో -°C తానే స్వయంగా వెలిసినటువంటి గుహ. అటువంటి అమర్నాథ్ గుహకి వెళ్ళడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఒక్కసారి వెళ్ళొచ్చారా, నిజంగా డైరెక్ట్గా మనం భగవంతుని చూసామా అన్నటువంటి ఆ ఆత్మతృప్తి అనేది మనం మాటల్లో వర్ణించడానికి లేదు. అందుకే అమర్నాథ్ యాత్రకి దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమర్నాథ్ యాత్ర గురించి తెలుసు, వెళ్ళాలన్న కోరిక ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. కానీ వెళ్ళడానికి చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి తెలియదు. ఒకటేమో హిమాలయ పర్వత శ్రేణుల్లో, రెండేమో ఇంచుమించుగా 10,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, మూడోది వచ్చేసి -°C ఉంటుంది. పైగా పాక్ ఆక్రమిత కాశ్మీర్కి చాలా సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం అమర్నాథ్ గుహ. సెక్యూరిటీ పరంగా కూడా ప్రభుత్వం వారి యొక్క నియమ నిబంధనలు మనం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటే వెళ్ళేటువంటి వయోవృద్ధులకి కానీ పెద్దలకి కానీ అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అమర్నాథ్ శ్రేణి బోర్డు ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చక్కటి నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. అమర్నాథ్ శ్రేణి బోర్డు వెబ్సైట్ ద్వారా ప్రతి భక్తుడికి కూడా ఏ ప్రాంతంలో ఉన్న దేశవ్యాప్తంగా ప్రతి భక్తుడికి కూడా తప్పనిసరిగా హెల్త్ సర్టిఫికేట్ని తప్పనిసరి చేశారు. వాళ్ళే డాక్టర్స్ నేమ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి డాక్టర్స్ నేమ్స్ ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో దాదాపు 18 రకాల టెస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మన కోసమే. అంత సుదూర ప్రాంతం ప్రయాణం చేసి భగవంతుని చూడాలి అని మనం వెళ్ళేటువంటి వాళ్ళం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని అమర్నాథ్ శ్రేణి బోర్డు తీస్తున్నటువంటి కార్యక్రమాలు. పెహల్గామ్ మార్గం ఇంచుమించుగా 40 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో కూడా ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన భక్తులు పెహల్గామ్ మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే సాక్షాత్ పరమశివుడు నడిచినటువంటి ప్రదేశం కాబట్టి ఆ మార్గం ద్వారానే వెళ్ళి అమర్నాథ్ గుహలో దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది పెహల్గామ్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించిన మనమందరం కూడా అంత సుదూర ప్రాంతం మంచుకొండలు ప్రయాణం చేయడం కష్టం కాబట్టి మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం వచ్చేసి బాల్టాల్ 16 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయాన్నే బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రావచ్చు. ఆర్వీ ట్రావెల్స్ ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అమర్నాథ్కు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎప్పుడు ప్యాకేజెస్ ఉన్నాయి. పైగా ఈ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా 5 రోజుల యాత్ర మొదలుకొని 14 రోజుల వరకు చాలా రకాలైనటువంటి యాత్ర ప్యాకేజీలు అందుబాటులో ఉంచాం. ఇందులో కొన్ని రకాల యాత్రల్లో అయితే శక్తిపీఠాలు, దివ్య దేశాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా దర్శింపజేసుకునే అవకాశాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పిస్తూ ఉంది. కాబట్టి 2025 అమర్నాథ్ యాత్ర వెళ్ళాలి అంటే ఇప్పటికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఒకవేళ మీరు ఆలస్యం చేస్తే ఈ సంవత్సరం వెళ్ళలేరు, 2026లోనే వెళ్ళాలి. కారణం ఏంటి అంటే దర్శన పరిచయం అనేది మనకు దొరకదు. ఓకే. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 2025 అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేసుకోవాల్సిందిగా మన సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో వ్యూవర్స్ విన్నారు కదండి రమణ గారు చెప్పినట్టు. నిజంగా ఈ 2025లో మీరు వెళ్ళాలనుకుంటే ఇదైతే కరెక్ట్ టైం. సో మరి లేట్ చేయకుండా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి యాత్రకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా మీతో మాట్లాడి అసలు ఎలా ట్రావెల్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.